హైదరాబాద్లోని నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామని బత్తిన అమర్నాథ్ గౌడ్ చెప్పారు. చేప ప్రసాదంపై అపోహ వద్దని అన్నారు. ముహూర్తం ప్రకారం చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. తమ గురువు చెప్పిన ప్రకారం చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. హైదరాబాద్లోని నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మా కరెస్పాండెంట్ హరికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. హరికృష్ణ, ఇప్పటివరకు చేప ప్రసాదం పంపిణీ ఎక్కడి దాకా వచ్చింది? ఇప్పటివరకు ఎంతమంది దాన్ని స్వీకరించారు? థ్యాంక్ యూ శ్రీదేవి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 70,000 టోకెన్లు ఈ యొక్క ప్రజలు తీసుకున్నారంటూ కూడా మెత్తశాఖ అయితే ఇప్పటివరకు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా నిన్న రాత్రి నుంచి కూడా ఈ యొక్క 9 గంటల నుంచి కూడా ఈ యొక్క చేప ప్రసాదానికి సంబంధించి పంపిణీ కొనసాగుతూ ఉంది. అయితే దగ్గు, జలుబు, ఆస్తమా, ఉబ్బసం ఉన్న వాళ్ళందరికీ కూడా, వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి ప్రసాదం బత్తిని కుటుంబ సభ్యులు ఈ యొక్క చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 189 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పంపిణీ చేస్తున్నాము. ఇది ఒక సేవగా భావించి మేము ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నామంటూ కూడా బత్తిని కుటుంబ సభ్యులు అయితే చేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క చేప ప్రసాదం కోసం దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు వాదికేస్తులంతా కూడా చేరుకొని వారి యొక్క చేప ప్రసాదం మందునైతే వారంతా కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా 70,000 మందికి ఈ యొక్క టోకెన్లు, అంటే 70,000 మంది ఆ టోకెన్ల ద్వారా చేప ప్రసాదం తీసుకున్నారంటూ కూడా మత్స్యశాఖ అంచనాల ప్రకారం అయితే తెలుస్తుంది. అయితే మొత్తంగా దాదాపుగా 1,50,000 వరకు కూడా ఈ యొక్క ప్రజలు ఇక్కడికి వస్తారని చెప్పేసి ఆ మేరకు గత రికార్డులను బేస్ చేసుకొని, అంటే గత సంవత్సరానికి సంబంధించి చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి ఆ రికార్డును బేస్ చేసుకొని ఈసారి 1,50,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచామంటూ కూడా మత్స్యశాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అంతేకాకుండా ఈ యొక్క బత్తిని కుటుంబ సభ్యులు ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ యొక్క చేప మందును తీసుకొని వారి యొక్క ఉబ్బసం, ఆస్తమా, అలా దగ్గు, జలుబు లాంటి వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పట్టించుకుంటున్న నేపథ్యంలో కూడా వారికి అంతా కూడా సేవ చేస్తున్న నేపథ్యంలో కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పద్మశ్రీ ఇవ్వాలని చెప్పేసి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామంటూ కూడా వారు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క చేప ప్రసాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపుగా దేశ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ప్రజలు ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. వచ్చి వారు ఈ యొక్క చేప మందును తీసుకోవడం జరిగింది. 70,000 మంది వరకు కూడా సుమారు ఇప్పటి వరకు అయితే తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా ఈ యొక్క మృగశిర కార్తె, ప్రతి ఏటా కూడా మృగశిర కార్తె ఉదయం సమయాల్లో ప్రవేశించడం జరుగుతుంది. కానీ ఈసారి రాత్రి సమయంలో వచ్చిన నేపథ్యంలో కూడా నిన్న రాత్రి 9 గంటలకు ఈ యొక్క చేప ప్రసాదం అయితే ప్రారంభం కావడం అయితే జరిగింది. ఇది ఈరోజు రాత్రి వరకు కూడా కొనసాగుతుందంటూ కూడా బత్తిని కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. అయితే ఎవరైనా ఒకవేళ 9 గంటల తర్వాత ఎవరైనా ఈ యొక్క చేప ప్రసాదం తీసుకోవడానికి వస్తే మాత్రం వారు కవాయిగూడలోని వారి సగృహం ఇంటి వద్దకు రావాలని చెప్పేసి కూడా వారైతే సూచించడం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మందు తీసుకున్న వారు దాదాపుగా 45 రోజుల పాటు పథ్యం ఉండాలి. దీనికి సంబంధించి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా 70% పూర్తయిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈరోజు సాయంత్రం 9 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. మనతో పాటు ప్రస్తుతం బత్తిని కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది, అంటే ఈ యొక్క ప్రజలు ఎంతమంది టోకెన్లు, ఎంతమంది మందు తీసుకున్నారు, ఎంతమందికి ఇచ్చారు? రెండవది, వీళ్ళు మందు తీసుకున్న వాళ్ళు ఎట్లాంటి నియమ నిబంధనలు పాటించాలి, పథ్యం ఎట్లా చేయాలి? నమస్కారం అండి, నా పేరు